హలో స్టూడెంట్స్, ఈరోజు మనం కొత్త టాపిక్ నేర్చుకుందాం, సిల్వరింగ్ ఆఫ్ లెన్స్. ఓకే, సిల్వరింగ్ ఆఫ్ లెన్స్లో ఈరోజు మనం నేర్చుకుందాం. నౌ లెట్ us కన్సిడర్ దిస్ ఇస్ ద కాన్వెక్స్ లెన్స్. ఓకే, ఈ కాన్వెక్స్ లెన్స్ ఒక సైడ్న మనం పాలిష్ చేసాం, అంటే పాలిష్డ్ సర్ఫేస్ చేసాం, అంటే సిల్వరింగ్ చేసాం. ఓకే, now this is the principal axis and this is the optic center, and this lens is a thin lens. అనమాట. ఇప్పుడు మనం ఏంటంటే ఒక కాన్వెక్స్ లెన్స్ ఒక సైడ్న సిల్వర్ చేసాం, అప్పుడు ఇది ఎలా బిహేవ్ చేస్తుంది అనేది మనం చూద్దాం ముందు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పాయింట్ ఆబ్జెక్ట్ అట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆప్టిక్ సెంటర్ని ప్లేస్ చేసాం, లైట్ రే వెళ్ళి ఇన్సిడెంట్ అయింది కాన్వెక్స్ లెన్స్కి. ఆ తర్వాత లైట్ రే కాన్వెక్స్ లెన్స్లో వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం వెళ్ళింది, రిఫ్రాక్ట్ అయింది, అండ్ ఆఫ్టర్వర్డ్స్ ఇట్ విల్ ఇన్సెంట్ ఆన్ ద కాన్కేవ్ మిర్రర్. అంటే ఇది ఈ పార్ట్ సిల్వర్ చేసాం కాబట్టి ఇది మిర్రర్ కింద బిహేవ్ చేస్తుంది. అక్కడి నుంచి లైట్ రే మళ్ళీ అగైన్ రిటర్న్స్ బ్యాక్ అయింది, అండ్ ఫైనల్గా ఇక్కడ ఫామ్ అయింది అనమాట. ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయింది ఇలాగా. నౌ దిస్ ఈస్ ద ఇమేజ్. అంటే సపోజ్ ఇప్పుడు ఈ లైట్ రే అనేది రిటర్న్స్ వెళ్ళింది, ఫస్ట్ ఇన్సిడెంట్ లైట్ రే కాన్వెక్స్ లెన్స్లో వెళ్ళింది, అండ్ మిర్రర్ మీద ఇన్సిడెంట్ అయింది, అండ్ ఇట్ విల్ రిటర్న్స్ బ్యాక్ త్రూ ద లెన్స్. అంటే ఈ ఒక్క ఆప్టికల్ ఎలిమెంట్ దేనికి ఈక్వలెంట్ అంటే, ఇప్పుడు ఈ లైట్ రే ఎన్నిసార్లు లెన్స్లో ట్రావెల్ చేస్తుంది? ఫస్ట్ టైం ఏమో లైట్ రే ఎంటర్ అవుతున్నప్పుడు ట్రావెల్ చేస్తుంది, ఆ తర్వాత మిర్రర్ మీద ఇన్సిడెంట్ అయింది, ఆ తర్వాత లెన్స్ నుంచి అగైన్ ట్రావెల్ చేసింది. అంటే ఇప్పుడు ఈ ఆప్టికల్ ఎలిమెంట్ దేనికి ఈక్వలెంట్ అనమాట. నౌ దిస్ ఇస్ ద కాన్వెక్స్ లెన్స్ విత్ ఏ పాల్ మిర్రర్ ఈజ్ ఈక్వలెంట్ టు, ఓకే, ఈ లైట్ రే 2 times లెన్స్ ట్రావెల్ చేస్తుంది, అంటే ఇది ఒక లెన్స్ ప్లస్ ఇది ఒక లెన్స్. ఆ తర్వాత లైట్ రే ఒక్కసారి మిర్రర్ మీద ఇన్సిడెంట్ అవుతుంది ప్లస్ ఒక మిర్రర్. అంటే ఈ ఒక్క ఆప్టికల్ ఎలిమెంట్ 3 ఆప్టికల్ ఎలిమెంట్స్కి ఈక్వల్ అవుతుంది అనమాట. అంటే ఫర్ కాన్వెక్స్ లెన్స్ ప్లస్ కాన్వెక్స్ లెన్స్ అండ్ 1 కాన్కేవ్ మిర్రర్. ఓకే, ఇప్పుడు మనం క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే దీంట్లో మనకి ఫైండ్ అవుట్ ద పవర్ ఈక్వలెంట్ పవర్ ఫైండ్ అవుట్ చేయమంటారు, అండ్ ఆల్సో ఫైండ్ ద ఫోకల్ లెంత్ ఈక్వలెంట్ ఫైండ్ అవుట్ చేయమంటారు, అండ్ ఇమేజ్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటారు. ఇంకా చాలా రకాల క్వశ్చన్స్ రావచ్చు, మెయిన్గా ఇవి వస్తాయి మనకి. చూడండి, ఫస్ట్ ఈక్వలెంట్ పవర్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూడండి. పవర్ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు పవర్ ఈక్వలెంట్. చూడండి, నౌ వాట్ హ్యాపెన్స్, ఒక పాయింట్ మాత్రం క్లియర్ ఏంటంటే, ఈ కాన్వెక్స్ లెన్స్ ఉంది, ఒక సైడ్న మనం కోటెడ్ చేసాం విత్ సిల్వర్ చేసిన తర్వాత ఫైనల్గా ఈ లెన్స్ అనేది మిర్రర్ కింద బిహేవ్ చేస్తుంది. ఇది మాత్రం ఫైనల్, ఎందుకంటే లైట్ రే వెళ్ళి రిటర్న్స్ బ్యాక్ అవుతుంది, ఖచ్చితంగా ఇది మిర్రర్ కింద బిహేవ్ చేస్తుంది. సో పవర్ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, పవర్ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఇక్కడ వద్దాం, పవర్ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు పవర్ ఆఫ్ ది లెన్స్ ప్లస్ పవర్ ఆఫ్ ది లెన్స్ plus power of the mirror, that is equal to power of the lens plus power of the lens, 2 power of the lens plus power of the mirror, అదనమాట పవర్ ఈక్వలెంట్. ఓకే, దిస్ ఇస్ ద ఫార్ములా. ఆ తర్వాత పవర్ ఫోకల్ లెంత్. ఇప్పుడు ఫోకల్ లెంత్ ఈక్వలెంట్ ఎంత ఉందో చూద్దాం. ఫోకల్ లెంత్ ఈక్వలెంట్, సో ఇప్పుడు 2 into పవర్ ఆఫ్ ది లెన్స్ కాబట్టి అప్పుడు అవుతుంది అనమాట. ఓకే, now power equivalent is equal to, ఫైనల్గా ఈ ఆప్టికల్ ఎలిమెంట్ మిర్రర్ కింద బిహేవ్ చేస్తుందని చెప్పుకున్నాం మనం. సో ఫైనల్లీ this will behaves as ఓకే మిర్రర్ కింద బిహేవ్ చేస్తుంది. ఇది మనకి క్లారిటీగా తెలియాలి ఈ విషయం ఫస్ట్, ఎందుకంటే ఈ లైట్ రే వెళ్ళి అగైన్ రిటర్న్స్ బ్యాక్ అవుతుంది, మిర్రర్ నుంచి రిఫ్లెక్ట్ అవుతుంది, అంటే ఫైనల్గా ఈ ఆప్టికల్ ఎలిమెంట్ మిర్రర్ కింద బిహేవ్ చేస్తుంది. సో ఇప్పుడు పవర్ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు, ఇది పవర్ ఈక్వలెంట్ ఆఫ్ దిస్ ఆప్టికల్ ఎలిమెంట్, ఇట్ విల్ బిహేవ్స్ యాజ్ ఏ మిర్రర్. కాబట్టి పవర్ ఈజ్ ఈక్వల్ టు, మనకు విషయం తెలుసు ఏంటంటే పవర్ పి ఈజ్ ఈక్వల్ టు ఫర్ మిర్రర్, ఓకే, ఫర్ మిర్రర్ పవర్ ఈజ్ ఈక్వల్ టు -1/f అని మనకు తెలిసే విషయం. పవర్ పి ఈజ్ ఈక్వల్ టు -1/f. అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు పవర్ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు
power equivalent is equal to 1 by F equivalent and it is negative minus. ఇది మనకి విషయం తెలుసు కాబట్టి నేను రాశాను ఇక్కడ. సో ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ 1 by F equivalent is equal to 2 times the power of lens కాబట్టి 2 by F of lens and plus ఇక్కడ ప్లస్ రాశాను ఇక్కడ and power of mirror is equal to again minus 1 by Fm minus m by Fm. అప్పుడు మనం బోత్ సైడ్స్ మైనస్ మల్టిప్లై చేద్దాం. అప్పుడు F ఈక్వాలెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అనమాట. అప్పుడు 1 by Fm minus 2 by Fl. సో దిస్ ఈజ్ ఫైనల్ ఫార్ములా. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, very very important. So 1 by F equivalent is equal to 1 by Fm minus 2 by Fl, where Fl is the focal length of the lens, where Fl is the focal length of lens, and Fm is the focal length of mirror, okay namma, of mirror. సో స్టూడెంట్స్ ఒక ప్రాబ్లం చేద్దాం, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఫస్ట్ ప్రాబ్లం వెళ్దాం. ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ద కాన్వెక్స్ ఫేస్ ఆఫ్ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ ఈస్ 12 సెంటీమీటర్ అండ్ ఇట్స్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ 1.5. అంటే ఒక ప్లేనో కాన్వెక్స్ లెన్స్ ఉంది, దాని రేడియస్ ఆఫ్ కర్వేచర్. సో క్వశ్చన్ నెంబర్ 1, రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎంత అనమాట 12 సెంటీమీటర్ అండ్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1.5. సో ఫస్ట్ మనం focal length find out చేద్దాం. 1 by F is equal to mu minus 1 into 1 by R1 minus 1 by R2. This is general formula. Let us apply this formula to this equation for problem. 1 by F lens is equal to mu minus 1, where mu is the refractive index of lens ఎంత అండి 1.5. It's minus 1 into 1 by R1. Okay, 1 by R1. So R1 is equal to ఎంత అనమాట 12 సెంటీమీటర్ and R2 is equal to ఎంత అనమాట ఇన్ఫినిటీ. వై? బికాస్ ప్లేన్ సర్ఫేస్కి రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎంత ఇన్ఫినిటీ. సో R1 is equal to 12 సెంటీమీటర్ ప్లస్ 12 సెంటీమీటర్, ఓకే, అండ్ మైనస్ 1 by ఇన్ఫినిటీ అని రాసాం. సో 1 by 2, ఓకే, 1 by 2 into 1 by 12 రాసాం. సో దిస్ ఈస్ 1 by Fl. సో Fl is equal to ఎంత అనమాట 24 సెంటీమీటర్, ఓకే, 24 సెంటీమీటర్. నా దిస్ ఇస్ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ ఉంది, ప్లేనో కాన్వెక్స్ లెన్స్కి సెలెక్ట్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ ఏమన్నారంటే అట్ వాట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద లెన్స్ విల్ ప్యారలల్ లైట్ రేస్ ఇన్సిడెంట్ ఆన్ ద కాన్వెక్స్ ఫేస్ కన్వర్జ్ అన్నారు. అంటే మనం ఫోకల్ లెంత్ ఈక్వలెంట్ ఫైండ్ అవుట్ చేయాలి, ఈక్వలెంట్ ఫోకల్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి, మనం చేద్దాం. ఇప్పుడు చూడండి, దిస్ ఆప్టికల్ ఎలిమెంట్ ఈస్ నౌ ఈక్వలెంట్ టు 2 ప్లేనో కాన్వెక్స్ లెన్స్, 2 ప్లేనో కాన్వెక్స్ లెన్స్ and 1 plane mirror kada. Now what happens sama power equivalent. So this is the idi ila undi, power equivalent is equal to power of the lens plus power of the lens plus power of the mirror. Appudu power equivalent ante 1 by F equivalent minus idi now it will behave as a mirror kabatti power equivalent is equal to mirror kinde behave chestundi kabatti minus 1 by F equivalent and PL plus PL అంటే 2 PL అంటే FL కాబట్టి పవర్కి ఫోకల్ ఇన్వర్స్ రిలేషన్ రాసాం కాబట్టి ప్లస్ ఎంత అనమాట అండ్ మైనస్ 1 by Fm. సో 1 by F ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అనమాట 1 by Fm minus 2 by Fl. ఇది మనకి తెలిసింది విషయం. నా వాట్ హ్యాపెన్స్ అమ్మా, ఇలా చూడండి, ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేద్దాం ఈ ఫార్ములాకి. లైట్ రేస్ ప్యారలల్గా వచ్చినంటే ఇన్సిడెంట్ అండ్ ఫైనల్గా కన్వర్జ్ అయిందంట. ఎక్కడ వెళ్ళి కన్వర్జ్ అవుతుంది అన్నది అడిగారు క్వశ్చన్. సో F ఈక్వలెంట్ ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు. సో వి నో దట్ Fm ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ప్లేన్ సర్ఫేస్ అంత అనమాట. యాక్చువల్గా R/2 ఇది రిలేషన్ బట్ మిర్రర్. సో ఇది ఇన్ఫినిటీ బై 2 కాబట్టి ఇది ఫర్ ప్లేన్ సర్ఫేస్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇస్ R is ఇన్ఫినిటీ, R ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు Fm ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అని వచ్చింది మనకి. Fm ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అండ్ ఫర్ ప్లేన్ సర్ఫేస్ ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసాం లెన్స్ది ఎంత అనమాట, ఇది 24 సెంటీమీటర్, ఓకే, 24 సెంటీమీటర్. అప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు 1 by F ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 1 by F ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 1 by Fm అంటే 1 by ఇన్ఫినిటీ, 1 by Fm అంటే 1 by ఇన్ఫినిటీ మైనస్ 2 by Fl,
2/FL అంటే 24 సెంటీమీటర్. సో F ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అనమాట -1/12. సో F ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్ minus. So this minus indicates that F equivalent is 12 centimeter and it is behave as a concave mirror. Behave as a concave mirror. That means ఇక్కడ మనకి ఫైనల్ ఫోకల్ లెంత్ ఏ సైన్ వచ్చింది మనకి -12 సెంటీమీటర్ వచ్చింది. మైనస్ ఇండికేట్స్ దట్ ఇప్పుడు ఫోకల్ లెంత్ ఫర్ స్పెరికల్ మిరర్స్లో ఫోకల్ లెంత్ నెగిటివ్గా తీసుకుంటాం కాన్కేవ్ మిర్రర్ కాబట్టి. సో F ఈక్వలెంట్ ఈజ్ 12 సెంటీమీటర్. ఇది నెగిటివ్ సైన్ వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ బిహేవ్స్ యాజ్ ఏ కాన్కేవ్ మిర్రర్ అనమాట. అది ద ఇమేజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ O హ్యాస్ టు కోయిన్సైడ్ విత్ ఇట్ సెల్ఫ్ దెన్ వేర్ ఆబ్జెక్ట్ మస్ట్ బి ప్లేస్ అట్ ఎ డిస్టెన్స్ ఫ్రమ్ ద లెన్స్. ఓకే, ఆబ్జెక్ట్ అండ్ ఇమేజ్ కోయిన్సైడ్ అవ్వాలంటే ఆబ్జెక్ట్ని ఎక్కడ ప్లేస్ చేస్తే అలా జరుగుతుంది అన్నది క్వశ్చన్ అడిగారు. ఫస్ట్ మనం F ఈక్వలెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. F ఈక్వలెంట్ ఫైండ్ అవుట్ చేయకుండా మనం ఏ ప్రాబ్లం కూడా చేయలేం. ఫస్ట్ F ఈక్వలెంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. నౌ ఇట్ విల్ బిహేవ్స్ యాజ్ ఏ, ఇప్పుడు ఈ ఆప్టికల్ ఎలిమెంట్ ఇలా ఉంది, ఇట్ విల్ బిహేవ్స్ యాజ్ ఏ 2 ప్లేనో కాన్వెక్స్ లెన్స్, ఓకే, ప్లస్ ఒక మిర్రర్. అప్పుడు 1/F ఈక్వలెంట్ ఆల్రెడీ మనం ఫార్ములా డెరైవ్ చేసాం. 1/Fm - 2/FL అనేది ఒక ఫార్ములా డెరైవ్ చేసాం. ఓకేనా? నా లెట్ us సబ్స్టిట్యూట్. ఓకే, దీని రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎంత ఇచ్చారు? R ఈజ్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్ ఇచ్చారు. ఒకసారి నేను చెక్ చేస్తాను. R ఈజ్ ఈక్వల్ టు 30 సెంటీమీటర్ ఇచ్చారండి. R ఈజ్ ఈక్వల్ టు 30 సెంటీమీటర్ ఇచ్చారు. ఓకే, అండ్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1.5 అని ఇచ్చారు. నా లెట్ us సబ్స్టిట్యూట్. ఫర్ ఫస్ట్ మిర్రర్ది చూద్దాం. మిర్రర్ది ఈస్ నథింగ్ బట్ రేడియస్ R/2. సో ఫోకల్ లెంత్ ఆఫ్ ది మిర్రర్ ఈస్ నథింగ్ రేడియస్ R/2. ఇప్పుడు రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎవరిది వేస్తారు? ఏ సర్ఫేస్కి మనం సిల్వర్డ్ చేసాం? ప్లేన్ సర్ఫేస్కి చేసాం. ఆ రేడియస్ ఆఫ్ తీసుకుంటాం కానీ మనకి ఇచ్చిన ఈ రేడియస్ ఆఫ్ కర్వేచర్ తీసుకోం. ఎందుకంటే సిల్వర్డ్ మనం చేసింది ప్లేన్ సర్ఫేస్కి కాబట్టి ఆ రేడియస్ ఆఫ్ కర్వేచర్ తీసుకుంటాం. బట్ ఫర్ ప్లేన్ సర్ఫేస్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇస్ ఇన్ఫినిటీ కాబట్టి Fm ఈజ్ ఈక్వల్ టు ∞/2. సో Fm ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అవుతుంది. ఓకేనా? దాన్ని అలా ఉంచండి. ఇప్పుడు ఫోకల్ లెంత్ చూద్దాం. FL ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ కర్వేచర్ చూద్దాం. మనకి రేడియస్ ఆఫ్ కర్వేచర్ 30 సెంటీమీటర్ ఇచ్చారు. మ్యూ -1 ఇంటూ 1/R1 - 1/R2. ఇది జనరల్ ఫార్ములా. ఇప్పుడు ఈ ఫార్ములాని ప్రాబ్లంకి మనం అప్లై చేద్దాం. 1/FL ఈజ్ ఈక్వల్ టు 1.5 - 1 ఇంటూ 1/R1 అంటే R1 ఈజ్ టేకెన్ యాజ్ 30 సెంటీమీటర్ అండ్ R2 ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. అప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేస్తే 1/30 - 1/∞ చేస్తే అప్పుడు 1/2 వచ్చింది. ఇక్కడ 0.5 అంటే 1/2 ఇంటూ 1/30. అప్పుడు FL ఈజ్ ఈక్వల్ టు ఎంత అనమాట? 1/FL. అప్పుడు మనకి FL ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందనమాట? FL ఈజ్ ఈక్వల్ టు 60 సెంటీమీటర్ వచ్చింది. FL ఈజ్ ఈక్వల్ టు 60 సెంటీమీటర్. ఓకేనా? అప్పుడు F ఈక్వలెంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. 1/F ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/Fm - 2/FL. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/Fm. 1/Fm ఎంత అండి? ఇక్కడ ఇన్ఫినిటీ కాబట్టి 1/∞ - 2/FL అంటే 60. ఓకే, పాజిటివ్ వచ్చిందా నెగిటివ్ వచ్చిందా? పాజిటివ్ వచ్చింది కాబట్టి నేను అలాగే రాశాను. ఈ మైనస్ ఇక్కడ రాశాను, -2/FL. FL ప్లేస్లో +60 వచ్చింది కాబట్టి +60 వేశాను. అప్పుడు మనం ఇది క్యాన్సిల్ చేస్తే అప్పుడు ఇది ఇన్ఫినిటీ 0 అయిపోయింది. 1/F ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 0 - 1/30. సో F ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు -30 సెంటీమీటర్. అప్పుడు నా ఇలా చేయండి, ఆన్సర్ మనకి -30 సెంటీమీటర్ వచ్చింది. సో F ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 30 సెంటీమీటర్ అండ్ ఇట్ ఈస్ బిహేవ్ యాజ్ ఏ కాన్కేవ్ మిర్రర్. ఇట్ విల్ బిహేవ్స్ యాజ్ ఏ కాన్కేవ్ మిర్రర్ అదనమాట. అంటే ఇప్పుడు ఇది F ఈక్వలెంట్ మిర్రర్ది మైనస్ సైన్ వచ్చిందంటే మైనస్ అని స్పెరికల్ మిర్రర్కి ఎవరికి వస్తుంది? కాన్కేవ్ మిర్రర్కి వస్తుంది. కాబట్టి ఇక్కడ 30 సెంటీమీటర్ మ్యాగ్నిట్యూడ్ ఏమో 30 సెంటీమీటర్. F ఈక్వలెంట్ ఇస్ 30 సెంటీమీటర్ అండ్ ఇట్ విల్ బిహేవ్స్ యాజ్ ఏ కాన్కేవ్ మిర్రర్ అనమాట. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నారంటే ఆబ్జెక్ట్ ఎక్కడ ప్లేస్ చేస్తే ఇమేజ్ కూడా అక్కడే ఫామ్ అవ్వాలి. We know that for concave mirror the object is placed at the center of curvature. Image is also formed at the center of curvature. Therefore the object should place at center of curvature at C the center of curvature.
దేర్ ఫోర్ ఓకే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2f కాబట్టి సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఆర్ అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్, అదే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అవుతుంది కాబట్టి 2 × 30 కాబట్టి అప్పుడు ఎంత అవుతుంది అనమాట 60 సెంటీమీటర్ ఈజ్ ద రైట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ షుడ్ బి ప్లేస్ అట్ 60 సెంటీమీటర్, దట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం హెచ్సి వర్మలో ఒక ప్రాబ్లం ఉంది, చాలా మంచి ప్రాబ్లం, అది చేద్దాం మనం. A convex surface of thin concave convex lens of a glass refractor index 1.5 has radius of curvature 20 cm and a concave surface has radius of curvature 60 cm. Okay, the convex side is silvered and is placed horizontally. Now, okay, this is H.C. Verma problem. Problem number H.C. Verma lo 47th question number. ఓకే, 47th క్వశ్చన్ జామెట్రికల్ ఆప్టిక్స్లో, జామెట్రిక్ ఆప్టిక్స్. ఓకే, చాప్టర్ నెంబర్ 18. నౌ లెట్ us కన్సిడర్ దిస్ ఇస్ ఇలా ఉంది ఒక లెన్స్, ఇలాగా ఉంది, ఇలా ఒక సిల్వర్డ్ చేసాం, ఇది ఒక టేబుల్ మీద ప్లేస్ చేసాం ఇలాగా. ఓకే, టేబుల్ మీద ప్లేస్ చేసాం. అయితే ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ని ఇలా ప్లేస్ చేసాం. ఓకే, ఆబ్జెక్ట్ని ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నారో చూద్దాం. వేర్ షుడ్ ఏ పిన్ బి ప్లేస్ ఆన్ ద యాక్సిస్ సో దట్ ద ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ అట్ ద సేమ్ ప్లేస్ అన్నారు. ఓకే, ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ అట్ ద సేమ్ ప్లేస్. ఓకే, ఫర్ కాన్కేవ్ మిర్రర్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటే ఆబ్జెక్ట్ అంటే యూ సి దగ్గర ప్లేస్ చేస్తే, సెంటర్ ఆఫ్ కర్వేచర్లో ప్లేస్ చేస్తే, ఇమేజ్ కూడా అంటే వి ఈజ్ ఆల్సో ఫార్మ్డ్ అట్ సి అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్లోనే ఫామ్ అవుతుంది. ఫర్ కాన్కేవ్ మిర్రర్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటే యూ సెంటర్ ఆఫ్ కర్వేచర్లో ప్లేస్ చేస్తే అంటే సి, ఇమేజ్ డిస్టెన్స్ కూడా సెంటర్ ఆఫ్ కర్వేచర్లోనే ఫామ్ అవుతుంది. ఇది మనకి అందరికి తెలిసింది విషయం. సో ఇది మనం మైండ్లో పెట్టుకుందాం. ఓకే, మైండ్లో పెట్టుకుందాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఇది డైరెక్ట్గా మనం దీని సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఎంత అంటే, ఇప్పుడు రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంతా 20 సెంటీమీటర్ అంటే ఇప్పుడు మనం రేడియస్ ఆఫ్ కర్వేచర్ దాంట్లో ప్లేస్ చేస్తే 20 సెంటీమీటర్ ప్లేస్ చేస్తే అవుతుందా అంటే అవ్వదు. ఎందుకంటే ఇక్కడ ఎవరు ఉన్నారు మధ్యలో, లెన్స్ ఉన్నారు. లెన్స్ ఇప్పుడు లైట్ రేస్ లెన్స్లో ట్రావెల్ చేసి అతను మిర్రర్ మీద ఇన్సిడెంట్ అయ్యి అండ్ రిటర్న్స్ బ్యాక్ అవుతుంది. అంటే ఇప్పుడు లెన్స్ నుంచి డిస్టెన్స్ ఎక్స్ అనుకుంటే, ఈ లెన్స్ ఫామ్ చేసే ఇమేజ్ అనేది కాన్కేవ్ మిర్రర్లో సెంటర్ ఆఫ్ కర్వేచర్లో ఫామ్ అవ్వాలి ఇమేజ్. అప్పుడు ఏమవుతుందన్నమాట, సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే లెన్స్ ఫామ్ చేసిన ఇమేజ్ మిర్రర్కి ఆబ్జెక్ట్ కింద బిహేవ్ చేసి, ఈ ఆబ్జెక్ట్ కాన్కేవ్ మిర్రర్ యొక్క సెంటర్ ఆఫ్ కర్వేచర్లో ప్లేస్ చేస్తే ఫామ్ అవుతే అప్పుడు ఇమేజ్ కూడా అక్కడే ఫామ్ అవుతుంది. సో ద ఇమేజ్ ఫార్మ్డ్ బై లెన్స్ ఈజ్ అట్ 20 సెంటీమీటర్ ఫ్రమ్ మిర్రర్, అదనమాట, ఫ్రమ్ మిర్రర్. ఇది చాలా ఇంపార్టెంట్, ఈ పాయింట్ మనకు అర్థం అవ్వాలి. ఇప్పుడు లెన్స్ ఫామ్ చేసిన, ఇప్పుడు లెన్స్ నుంచి ఎక్స్ డిస్టెన్స్ ఉంది ఆబ్జెక్ట్, ఆ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ఫామ్ అవుతుంది లెన్స్. ఈ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవ్వాలి, ఈ కర్వ్డ్ మిర్రర్ స్పెరికల్ మిర్రర్ యొక్క సెంటర్ ఆఫ్ కర్వేచర్లో ఫామ్ అవ్వాలి ఇమేజ్. అప్పుడు ఏమవుతుంది అనమాట, ఆ ఇమేజ్ కర్వ్డ్ మిర్రర్కి ఆబ్జెక్ట్ కింద బిహేవ్ చేసి అది సెంటర్ ఆఫ్ కర్వేచర్లో ఉంది కాబట్టి ఇమేజ్ కూడా అక్కడే ఫామ్ అవుతుంది. అది మనకి కాన్సెప్ట్ ఇక్కడ. ఇప్పుడు మనం అప్లై చేద్దాం. సో వీ నో దట్ ఫర్ స్పెరికల్ సర్ఫేస్ రిఫ్రాక్షన్ μ2 by v minus μ1 by u is equal to μ2 minus μ1 by r. ఇదేంటి, స్పెరికల్ రిఫ్రాక్షన్ ఫార్ములా ఇది. ఓకే, రిఫ్రాక్షన్ ఫార్ములా. ఇప్పుడు ఇలా చూడండి, ఇప్పుడు μ2 అంటే ఎవరు, లైట్ రేస్ ఏమో ఇన్సిడెంట్ లైట్ రేస్ ఎయిర్లో ఉన్నాయి, రిఫ్రాక్టెడ్ లైట్ రేస్ గ్లాస్లో ఉంది కాబట్టి μ2 ఈజ్ ఈక్వల్ టు ఎవరనమాట, μ2 ఈజ్ ఈక్వల్ టు 1.5 and μ1 is equal to 1. అండ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంతా u is equal to x, అదే మనం ఫైండ్ అవుట్ చేయాలి.
అండ్ ఇమేజ్ డిస్టెన్స్ ఎంత ఫామ్ అవ్వాలి లెన్స్ మిర్రర్ యొక్క సెంటర్ ఆఫ్ కర్వేచర్లో ఫామ్ అవ్వాలి. మిర్రర్ యొక్క సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఎంత దూరంలో ఉంది 20 సెంటీమీటర్. సో V ఈజ్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్. అది ప్లస్ మైనస్ అంటే ఇక్కడ ఉంటుంది సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇప్పుడు ఇలా వెళ్ళాలి, మనం ఆపోజిట్గా వెళ్ళాలి కాబట్టి మైనస్ రాసుకోవాలి. V ఈజ్ ఈక్వల్ టు -20 సెంటీమీటర్ సబ్స్టిట్యూట్ చేద్దాం. అండ్ R ఈజ్ ఈక్వల్ టు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఇప్పుడు ఇది రేడియస్ ఆఫ్ కర్వేచర్, ఇక్కడ నుంచి పాస్ అవ్వ లైట్ రేస్ కాబట్టి ఇది రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంతా 60. సో R ఈజ్ ఈక్వల్ టు 60 సెంటీమీటర్. మరి అది కూడా కాన్కేవ్ ఆబ్జెక్ట్ వైపు ఉంది కాబట్టి -60 సెంటీమీటర్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు దట్ మీన్స్ 1.5 బై V, దట్ మీన్స్ -20 - 1/x, దట్ ఈజ్ ఈక్వల్ టు μ2 ఎంత అనమాట 1.5 - 1 - -60. అప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ దిస్ ఈజ్ మైనస్ ఎలా వెళ్ళింది, 2తో మల్టిప్లై చేస్తే 3 - 40, 2తో మల్టిప్లై చేస్తే -1/x, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 కాబట్టి 1/120 అవుతుంది. ఓకే, 0.5 అంటే 1/2, 2 టైమ్స్ ఆఫ్ 60 అని కాబట్టి -60, అప్పుడు -120. అప్పుడు ఈ -1/x ఇలా వెళ్ళింది. 1/x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అనమాట 1/120 -3/40. అండ్ LCM 120 తీసుకుంటే దిస్ ఈజ్ 1 అండ్ 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి ఇక్కడ కాబట్టి 3 3 is 9, అప్పుడు రాసాం. సో 8/120, సో 1/x. సో వాట్ హ్యాపన్స్ అమ్మా, x ఈజ్ ఈక్వల్ టు అంత వచ్చింది మనకి, x ఈజ్ ఈక్వల్ టు 120/8. దిస్ ఈజ్ సో x ఈజ్ ఈక్వల్ టు 15 సెంటీమీటర్ వస్తుంది, -15 సెంటీమీటర్. చూసారా? ఇప్పుడు ఈ కాన్వెక్స్ లెన్స్ నుంచి అంటే ఇక్కడ నుంచి మనం ఎంత డిస్టెన్స్ పెట్టాలి అనమాట, -15 సెంటీమీటర్ అనే డిస్టెన్స్ ప్లేస్ చేస్తే ఇమేజ్ కూడా అక్కడే ఫామ్ అవుతుంది అనమాట. అప్పుడు దాని ఇమేజ్ ఏమో 20 సెంటీమీటర్లో ఫామ్ అవుతుంది. 20 సెంటీమీటర్ అంటే ఇక్కడ ఫామ్ అవుతుంది ఇమేజ్. ఓకే, ఇక్కడ ఫామ్ అవుతుంది ఇమేజ్. ఈ ఫామ్ అయిన ఇమేజ్ దీనికి రేడియస్ ఆఫ్ కర్వేచర్ 20 సెంటీమీటర్ కాబట్టి ఇమేజ్ చూడండి, లెన్స్ ఫామ్ చేసిన ఇమేజ్ ఇది, అది ఎంత దూరంలో ఉంది, ఓకే 20 సెంటీమీటర్ ఉంది. ఇది ఎంత దూరం ఉంది, దిస్ ఈజ్ 15 సెంటీమీటర్. ఓకే, 15 సెంటీమీటర్. ఇప్పుడు లెన్స్ నుంచి ఎంత దూరంలో ప్లేస్ చేస్తే 15 సెంటీమీటర్ ప్లేస్ చేస్తే దాని ఫామ్ అయిన ఇమేజ్ 20 సెంటీమీటర్లు ఫామ్ అయింది. ఆ ఇమేజ్ కాన్కేవ్ మిర్రర్కి ఆబ్జెక్ట్ కింద బిహేవ్ చేస్తుంది. సో ఈ ఆబ్జెక్ట్కి ఇమేజ్ ఫామ్ చేసే కాన్కేవ్ మిర్రర్ కూడా అక్కడే ఫామ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఇమేజ్ అనమాట. దిస్ పాయింట్ ఈజ్ ద ఫైనల్ ఇమేజ్. ఓకే, దిస్ ఈజ్ ద ఫైనల్ ఇమేజ్. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఇప్పుడు ఇందులో పార్ట్ బి ఉంది, అది చేద్దాం. నా అదే సేమ్ సర్ఫేస్ తీసుకుందాం. ఓకే, ఇలా సర్ఫేస్ తీసుకుందాం. నా దిస్ ఈజ్ ద మిర్రర్. ఇప్పుడు ఇందులో వాటర్ వేసాం. వాటర్ హ్యాస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత అనమాట 4/3. ఇదేమో μ ఈజ్ ఈక్వల్ టు 1.5 అండ్ దీని రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ 60 సెంటీమీటర్ అండ్ దీని రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఏమో R ఈజ్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్. ఓకే, R1 అండ్ R2. ఇలా చూడండి. ఇప్పుడు ఆబ్జెక్ట్ సపోజ్ ఇక్కడ నుంచి సర్ఫేస్ ఆఫ్ వాటర్ నుంచి ఎంత డిస్టెన్స్లో ప్లేస్ చేసామంటే x. ఇప్పుడు దీన్ని ఈ వాటర్ ఫామ్ చేసిన ఇమేజ్ గ్లాస్కి ఆబ్జెక్ట్ కింద బిహేవ్ చేస్తుంది. ఓకే, ఆ తర్వాత ఈ గ్లాస్కి దీన్ని ఫామ్ చేసిన ఇమేజ్ దీనికి ఆబ్జెక్ట్. అప్పుడు ఈ గ్లాస్ అనేది లెన్స్ అనేది ఫామ్ చేసిన ఇమేజ్ కాన్కేవ్ మిర్రర్కి ఆబ్జెక్ట్ కింద బిహేవ్ చేస్తుంది. అండ్ ఫైనల్ ఇమేజ్ కూడా అక్కడే ఫామ్ అవ్వాలి. ఇది మన కాన్సెప్ట్ అనమాట. ఫస్ట్ మనం వాటర్ సర్ఫేస్ నుంచి ఎంత డిస్టెన్స్లో ప్లేస్ చేసామంటే x డిస్టెన్స్లో ప్లేస్ చేసాం. ఇప్పుడు ఇమేజ్ డిస్టెన్స్ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేద్దాం. μ2/v - μ1/u ఈజ్ ఈక్వల్ టు μ2 - v1/r. ఓకే, μ2/v - μ1/u ఈజ్ ఈక్వల్ టు μ2 - μ1/r. μ2 అంటే వాటర్లో వెళ్తున్నాయి లైట్ రేస్ కాబట్టి μ2 ఈజ్ ఈక్వల్ టు 4/3 అండ్ μ1 ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే ఇది ఈ పార్ట్ ఇక్కడ ఎంత అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ ఇన్ఫినిటీ. అప్పుడు మనం ఇమేజ్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేద్దాం అండ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ x. ఇమేజ్ డిస్టెన్స్ ఈజ్ x. సో ఇప్పుడు చూడండి, μ2 ఈజ్ నథింగ్ బట్ 4/3 v - μ1 ఎవరండి ఇక్కడ 1/x ఈజ్ ఈక్వల్ టు
4/3 minus 1/r radius of curvature ఈ ప్లేన్ సర్ఫేస్కి ఇన్ఫినిటీ. ఓకే, సో 4/3v ఈజ్ ఈక్వల్ టు 1/x, దట్ ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్ టు ఎంత అనమాట. ఓకే, x ఈజ్ ఈక్వల్ టు ఎంత అనమాట 3v/4. సో v ఈజ్ ఈక్వల్ టు ఇమేజ్ ఎంత అవుతుందన్నమాట 4x/3. సో ఈ వాటర్ సర్ఫేస్ ఫామ్ చేసిన ఇమేజ్ ఎంత అనమాట, ఇమేజ్ డిస్టెన్స్ ఎంత అనమాట 4x/3 వచ్చింది. అది వర్చువల్ ఇమేజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం వాటర్ ఫామ్ చేసిన ఇమేజ్ లెన్స్కి ఆబ్జెక్ట్ కింద బిహేవ్ చేస్తుంది. సో దిస్ బిహేవ్స్ యాజ్ ఆబ్జెక్ట్ ఫర్ లెన్స్. ఓకే, నా ఇప్పుడు ఫర్ లెన్స్ చూద్దాం. ఫర్ లెన్స్ ఓకే, నా ఇట్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత అనమాట ఫర్ లెన్స్ 4x/3 అండ్ ఫర్ లెన్స్ u ఈజ్ ఈక్వల్ 4x/3 అండ్ ఇమేజ్ ఎంత అవుతుంది అనమాట. ఇమేజ్ డిస్టెన్స్ చూడండి, లెన్స్ ఏం ఫామ్ చేయాలి ఇప్పుడు ఇమేజ్, ఈ 4x/3 ఫామ్ చేసిన ఆబ్జెక్ట్ వాటర్ ఫామ్ చేసిన ఇమేజ్ గ్లాస్కి ఇమేజ్ అనమాట. ఇక్కడ మీకు క్లారిటీ కదా. సో u ఈజ్ ఈక్వల్ 4x/3 వచ్చింది. ఓకే, నా ఈ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఉంది కదా u ఈజ్ ఈక్వల్ 4x/3. ఈ లెన్స్ ఏమో ఈ ఆబ్జెక్ట్కి ఇమేజ్ ఫామ్ చేయాలి. ఎంత డిస్టెన్స్లో ఫామ్ చేయాలంటే కాన్కేవ్ మిర్రర్ యొక్క సెంటర్ ఆఫ్ కర్వేచర్లో ఫామ్ చేయాలి ఇమేజ్. అప్పుడు ఈ కాన్కేవ్ మిర్రర్ ఈ లెన్స్ ఫామ్ చేసిన ఆబ్జెక్ట్, లెన్స్ ఫామ్ చేసిన ఇమేజ్ దీనికి ఆబ్జెక్ట్ కింద బిహేవ్ చేసి మళ్ళీ ఇమేజ్ అక్కడే ఫామ్ చేయాలి. ఇప్పుడు ఏమవుతుందన్నమాట, ఈ వాటర్ ఫామ్ చేసిన ఇమేజ్ లెన్స్కి ఆబ్జెక్ట్ అయింది. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్కి ఇమేజ్ ఫామ్ చేసే లెన్స్ ఎంత ఫామ్ అవ్వాలన్నమాట 20 సెంటీమీటర్ ఫామ్ అవ్వాలి. ఎందుకంటే కాన్కేవ్ మిర్రర్కి ఈ యొక్క సెంటర్ ఆఫ్ కర్వేచర్లో ఫామ్ చేయాలి. సో ఇప్పుడు v ఈజ్ ఈక్వల్ టు -20 సెంటీమీటర్. v ఈజ్ ఈక్వల్ టు -20 సెంటీమీటర్ ఫర్ లెన్స్. సో ఇప్పుడు ఏమవుతుందన్నమాట μ2/v మైనస్ μ1/u ఈజ్ ఈక్వల్ టు μ2 మైనస్ μ1/r. ఓకే, నౌ వాట్ హ్యాపెన్స్ అమ్మా μ2 ఎంత అండి ఇక్కడ. ఇప్పుడు చూడండి, వాటర్ నుంచి గ్లాస్లో ఎంటర్ అవుతుంది. సో μ1 ఈజ్ ఈక్వల్ టు 4/3 అండ్ μ2 ఈజ్ ఈక్వల్ టు 1.5 అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ నథింగ్ బట్ చూడండి, ఇక్కడ నుంచి ఇందులో ఎలా ఎంటర్ అవుతుంది అంటే ఈ రేడియస్ ఆఫ్ కర్వేచర్లో ఎంటర్ అవుతుంది. అంటే r ఈజ్ ఈక్వల్ టు 60 సెంటీమీటర్ మైనస్. ఓకే, అండ్ ఫైనల్ ఇమేజ్ ఈజ్ నథింగ్ బట్ 20 సెంటీమీటర్. ఈ రేడియస్ ఆఫ్ కర్వేచర్కి మిర్రర్ యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్లో ఫామ్ అవ్వాలి డిస్టెన్స్లో. అంటే v ఈజ్ ఈక్వల్ టు -20 సెంటీమీటర్. v ఈజ్ ఈక్వల్ టు -20 సెంటీమీటర్. అప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. μ2 దట్ మీన్స్ 1.5 బై -20 మైనస్ μ1 అంటే 4/3 ఇంటూ u ఎంత అండి 4x/3 అండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అనమాట 4x/3 రాసాము ఇక్కడ. సో అండ్ μ2 దట్ మీన్స్ 1.5 దట్ మీన్స్ 3/2 మైనస్ 4/3 బై రేడియస్ ఆఫ్ కర్వేచర్ -60 సెంటీమీటర్. ఓకే, అండ్ 3 ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది. దిస్ ఈజ్ 1.5 కాబట్టి 2తో మల్టిప్లై చేస్తే అప్పుడు 3 బై -3 బై 60 2 కదా 40 అవుతుంది. ఓకే, 40 అండ్ -1/x దట్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ 2 3 6 అంటే 1/6 ఇంటూ 60 మైనస్ అవుతుంది. అప్పుడు మనం ఇది పార్ట్ అరేంజ్ చేస్తున్నానండి, పార్ట్ అరేంజ్ చేస్తున్నాను. ఓకే, అప్పుడు ఎంత అవుతుంది అనమాట 1/x ఈజ్ ఈక్వల్ టు 1/x ఈ టర్మ్ ఇలాగా ఈ టర్మ్ ఇలా పంపిద్దాం. అప్పుడు 1/6 ఇంటూ 60 మైనస్ 3/40 అప్పుడు ఇదంతా 1/6 36 360 మైనస్ 3/40 కాబట్టి ఇక్కడ 360 కాబట్టి 9తో మల్టిప్లై చేద్దాం బోత్ సైడ్స్. 1/360 మైనస్ 3 ఇంటూ 9/9 4 36 360. అప్పుడు 360 ఎల్సిఎం తీసుకుంటే అప్పుడు 1 మైనస్ 3 9 27/360. సో 1/x. సో x ఈజ్ ఈక్వల్ టు 360/26 సెంటీమీటర్. అప్పుడు ఇంకా మనం సాల్వ్ చేస్తే ఇది 13 టైమ్స్ ఇదేమో 180/13
180/13. సో x ఈజ్ ఈక్వల్ టు 180/13 ఓకే సెంటీమీటర్. ఇప్పుడు ఒకసారి క్వశ్చన్లో వెళ్దాం, ఏమన్నారో చూద్దాం. ఓకే, x ఈజ్ ఈక్వల్ టు 180/13. ఇప్పుడు పాజిటివ్ వచ్చిందా నెగిటివ్ వచ్చిందంటే మైనస్ వస్తుంది ఇక్కడ. దిస్ ఈజ్ పాజిటివ్, సారీ నెగిటివ్. ఓకే, 1 - 27. ఓకే, నా ఇలా చూడండి. If the concave part is filled with water and find the distance through which the pin should be moved so that the image of the pin again coincide with the pin. ఎంత డిస్టెన్స్ మూవ్ చేయాలనేది ఇక్కడ క్వశ్చన్ అడిగారు, ఎంత డిస్టెన్స్ మూవ్ చేయాలనేది. నౌ ఇందాక మనం ఫైండ్ అవుట్ చేస్తే ఇందాక 15 సెంటీమీటర్లు ప్లేస్ చేసాం వితౌట్ వాటర్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఎంత డిస్టెన్స్ మూవ్ చేయాలనేది అంటే ద డిస్టెన్స్ మూవ్డ్ బై ద పిన్ డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 15 - 180/3 180/13. అదేంటి సార్ ఇక్కడ మైనస్ ఉంది, మరి మైనస్ ఇండికేట్ ఏం చేస్తుంది ఇక్కడ, మైనస్ ఏం చెప్తుంది ఇక్కడ, మైనస్ ఆబ్జెక్ట్ చూడండి, మనం ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇన్సిడెంట్ లైట్స్కి ఆపోజిట్కి వెళ్ళి మెజర్ చేయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మైనస్, అంతేగాని మించిన దానికి ఏం కాదు. సో డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 15, ఇందాక వితౌట్ వాటర్ ఉన్నప్పుడు 15 సెంటీమీటర్, ఇప్పుడు 180/13 సెంటీమీటర్. అప్పుడు మనం ఇది సాల్వ్ చేస్తే ఆల్మోస్ట్ మనకి ఆన్సర్ ఎంత వస్తుందంటే ఓకే, అప్పుడు మనకి ఆన్సర్ ఎంత వస్తుందంటే 1.14 సెంటీమీటర్ వస్తుంది. 1.14 టువర్డ్స్ సెంటీమీటర్. చూడండి 15 సెంటీమీటర్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఇందాక 15 సెంటీమీటర్ ఉండేది, ఇప్పుడు ఇలా మూవ్ చేయాలి. ఓకే, దగ్గరగా మూవ్ చేయాలి ఇలా టువర్డ్స్ ది మిర్రర్. ఓకే, 1.14 సెంటీమీటర్ వచ్చింది. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్ అనమాట, టువర్డ్స్ మిర్రర్. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.